యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 78వ అధ్యాయము 32వ వచనము. ఇంత జరిగినను వారు ఇకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్మకపోయిరి. ప్రభువు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. అయినను కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను చూస్తూ అనుభవిస్తూ కూడా పాపముని విడిచిపెట్టలేని ప్రజలుగా ఉంచు ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. వారు వెళ్తున్న మార్గంలో ఎన్నో అద్భుతాలు సూచ్యక్రియలు చూశారు. కానీ వారిలో సనుగుడు, విసుగుపాటు, పాపం అనేది విడిచిపెట్టగా చివరికి ఆ అరణ్యములో మరణించారు. అదేవిధంగా ఇప్పుడు ఉంటున్న ఈ రోజులలో కూడా అనేకులు కూడా దేవుడు చేస్తున్న అద్భుతాలను చూస్తున్నారు. ప్రతి కుటుంబంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయట్లేదు. యేసు ప్రభువుని నమ్మాము అంటే నమ్మిన వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను చూసి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరగటమును బట్టే కదా ఈరోజు పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని మందిరానికి నడవగలుగుతున్నారు. ఒకవేళ దేవుడు కార్యాలు చేయకపోతే దేవుణ్ణి దూషించే వారిగా ఉంటూ దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు మన పట్ల చేస్తున్నా కూడా మన జీవితాలు మార్చుకోక ఇంకా పాపంలోనే కూరుకుపోయి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లాగా మన జీవితంలో కూడా పాపాన్ని విడిచిపెట్టక చివరికి మరణించి నిత్య నరకాగ్నికి పోయే రీతిలో అనేకులు కూడా ఆ విధమైన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల్ని పదే పదే నెమరవేస్తున్నామంటే ఆ కాలంలో జరిగిన అద్భుతాలని నెమరవేస్తున్నాం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆ నేలని పొడి నేలగా చేశాడు. ఎరుకో గోడల్ని కూల్చివేశాడు. ఇంకా ఎన్నో ఎన్నో అద్భుతాలు ఎన్నో చేశారు. ఇప్పుడు ఉంటున్న కాలంలో అప్పటికంటే ఇప్పుడు ఎన్నో అద్భుతాలు. చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తున్నారు. భయంకరమైన క్యాన్సర్ గడ్డల నుండి అనేక జబ్బుల నుండి దేవుడు అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేస్తున్నా కూడా అద్భుతాలు పొందుకొని పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రతి మనిషి పాపాన్ని విడిచిపెడతారో అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఒడికి చేర్చుకొని మన జీవితంలో ఇంకనూ గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాల చేత నింపుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు వందనాలు. గ్లోరీ మాస్ ది కామ్ ది మై గ్లీజ్ అబాస్ స్టాండ్ మీ లార్డ్ ద బ్లాక్ ఎనీ ఫ్లవరీ మా పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు వందనాలు. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి నాయన. మీ ఆత్మను కలిగి ఉండాలయ్యా. మీ ఆత్మ జ్ఞాన వేగము చేత నింపబడి ఐ కెన్ మీ సో బ్లిస్ స్టాండ్ మీ గోబ్రి కామ్ ది మై కెన్ క్లో ఫ్లవరీ మా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ శక్తి చేత, మీ జ్ఞానము చేత, మీ ఆత్మ చేతయు ప్రతి వేకము ప్రభువా వారి జీవితంలో సమృద్ధి, ఆరోగ్యమును, సమస్త కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.